ఐపీఎల్ 2025 వేలంలో భాగంగా హైదరాబాద్ జట్టు కీలక ప్లేయర్లను దక్కించుకుంది. వీరిలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి కూడా ఉన్నాడు. అయితే షమి గత ఏడాది కాలంగా గాయంతో బాధపడుతున్నాడు. శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. ఈ నెలలోనే ఏడాది తర్వాత మైదానంలో అడుగుపెట్టి రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ జట్టు తరపున మహమ్మద్ షమి ఆడుతున్నాడు. బౌలింగ్లో రాణిస్తున్నప్పటికీ అతను పూర్తిస్థాయి ఫిట్నెస్ తో ఉన్నాడా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే తాజాగా శుక్రవారం మరోసారి షమి గాయపడినట్లు తెలుస్తోంది. బెంగాల్ తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో షమి ఆడుతున్నాడు. శుక్రవారం నిరంజన్ షా స్టేడియంలో మధ్యప్రదేశ్ తో జరిగిన మ్యాచ్లో మహమ్మద్ షమికి వెన్నునొప్పి వచ్చింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ బౌలింగ్ చేస్తూ ఉండగా షమి బంతిని ఆపేందుకు ప్రయత్నించి కింద పడ్డాడు. పడిపోయిన తర్వాత షమి అసౌకర్యంగా కనిపించాడు. దీంతో వైద్య చికిత్స అనంతరం షమి లేచి తన ఓవర్ పూర్తి చేశాడు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో మహమ్మద్ షమి టీమిండియాకు చివరి మ్యాచ్ ఆడాడు. దీని తర్వాత చీలమండ గాయం కారణంగా సుమారు సంవత్సరం పాటు ప్రొఫెషనల్ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. గత ఐపీఎల్ సీజన్ కు కూడా షమి దూరమయ్యాడు. షమి ఫిట్నెస్ తో ఉన్నాడని, ఆస్ట్రేలియా టూర్ కి వెళ్తాడని ఇటీవల వార్తలు వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో గాయం నుంచి కోలుకోకపోవడంతో అతన్ని ఆస్ట్రేలియా టూర్ కు పంపించేందుకు బీసీసీఐ వెనకడుగు వేసింది. దీంతో ప్రస్తుతం రంజీల్లో ఆడుతున్నాడు. తాజాగా మరోసారి అతను గాయపడడంతో వచ్చే ఐపీఎల్ టోర్నీకి ఏ మేరకు అందుబాటులో ఉంటాడనే అంశం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తోంది.